మోదీ నిన్న మొదటిసారి అంటే ఆయన పరిస్థితి కూడా చూడండి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ 11 ఏళ్ళుగా ప్రధానమంత్రి అయినప్పుడు కానీ ఎన్నడూ లేని విధంగా ఆయన ఎంపీలందరికీ డిన్నర్ ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా ఇంకెవరైనా ఇచ్చుంటే మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, గుడ్ హ్యూమర్లో పెట్టడానికి చూస్తున్నారని అనేవాళ్ళు. ఆయన అందరికీ ఇచ్చి ప్రతి బెంచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నమస్కారం చేసి ఆ తర్వాత నడ్డా అమిత్ షాలతో కూర్చొని భోజనం చేశారని. ఈ క్రమంలో ఆయన ఆంధ్ర తెలంగాణ బీజేపీ నాయకులతో కూడా మాట్లాడారు, ఎంపీలతో. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మంచిదైంది, పరిస్థితి బాగుంది, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. వైసీపీ వాళ్ళు బాగా దాడి చేసినా కానీ సోషల్ మీడియాలో దాన్ని ఎదుర్కోగలుగుతున్నారు. ఇది మాకు కాంప్లిమెంట్ అని టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు, మాకు కాంప్లిమెంట్ అని వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు. నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా చాలా బాగా పనిచేస్తుందని మోదీ గారు మెచ్చుకున్నారు అని వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు చెప్తుంటే, టీడీపీతో వెళ్ళడం బాగుంది, టీడీపీతో వెళ్ళడం వల్ల మేలు జరిగింది అని మోదీ. అంటే మోదీ రాజకీయం ఇక్కడే తెలుస్తుంది. అంటే ఎవరికి కావాల్సింది తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, లేదా రామస్వస్తి రావణస్వస్తి అన్నట్టుగా ఇద్దరికి చెప్పినటువంటి ఒక ప్రక్రియ. ఈ సమయంలోనే ఆయన తెలంగాణ బీజేపీ మీద కూడా మాట్లాడారు మోదీ. కాబట్టి ఆయన తెలంగాణ వాళ్ళు అసలు మీరు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారా? 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే కూడా నిలదీయలేరు. ఆ సోషల్ మీడియాని మీరు అసలు వాడుకోరు. అసదుద్దీన్ ఓవైసీకి వచ్చినంత పబ్లిసిటీ కూడా మీకు రావట్లేదే అని ఆయన చాలా కోపంగా మాట్లాడుతూ ఆ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని కొంచెం ప్రస్తావించారు అని. అంటే మోడీ ఎంట్రీ, ఇందాక మనం రీఎంట్రీలు మాట్లాడాం కదా, ఇక్కడ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి మోడీ ఎంట్రీ, మోడీ కామెంట్స్ అన్నవి మీరు చాలా స్పష్టంగా చూస్తారు. ఇంకా ఒకటి అటల్జీ శత జయంతి, అటల్ మోడీ యాత్ర అని ఒకటి తలపెట్టారు. ఈ అటల్ మోడీ యాత్ర, ఈ కాంబినేషన్ మీరు చూడండి. యాజ్ ఫార్ as తెలుగు స్టేట్స్ ఆర్ కన్సర్న్డ్, ఇక్కడ బీజేపీ నాయకులు ఎక్కువగా వాజ్పేయి హయాంలో ఉన్నవాళ్ళు, సీనియర్లు, వీళ్ళంతా. మోదీ వచ్చాక అదంతా వెనక్కిపోయిందన్నారు. నిన్న మనం మాట్లాడే ఆర్ఎస్ఎస్ బీజేపీలో వస్తున్న పరిణామాలు, కొంచెం రీఅడ్జస్ట్మెంట్. సో ఈ క్రమంలో మోదీ అటల్ యాత్ర అని పెడితే దాన్ని మన హైపర్ సత్యకుమార్ గారు తన సొంత హిందూ నియోజకవర్గంలో ధర్మవరం ప్రారంభించారు. ఆ ప్రారంభించిన దాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా బాగా చెప్పేసి ఇంకా దూచిపోతుంది, కేంద్రం సహాయంతో రాష్ట్రం చాలా ముందుకు పోతుంది, బాగుందని ఆయన అన్నారు. మరోవైపున మాధవ్ బీజేపీ అధ్యక్షుడు, ఆయన మళ్ళీ అటల్జీని మనం తలుచుకోవాలి, అటల్జీ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నాం, అందుకని శత జయంతి అంతా జరిపి అక్కడ మేము వనంతో ముగిస్తామని. అంటే థర్డ్ పార్టీ, మూడో శక్తి కూడా ఇప్పుడు జగన్, పవన్, చంద్రబాబు, లోకేష్ అంటున్న దాంట్లోకి బీజేపీ కూడా తన పద్ధతులు కానుంది. అయితే ఆయన ఇంకోటి చంద్రబాబు కూడా వస్తారన్నారు అని. కాబట్టి మోదీ అలాగే తెలుగుదేశం రాష్ట్రాల్లో నాయకులు వెనకబడుతున్నారు అన్న ఒక భావనతో వాళ్ళని కాస్త చురుకెత్తించడం. అంటే ఏ పని చంద్రబాబు నాయుడు తన పార్టీ వాళ్ళని చేస్తున్నాడో మోదీ ఆ పార్టీ జాతీయ నాయకుడుగా ఆయన అదే చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరికి కొంచెం సంతృప్తి కలిగించటం. ఇంకొక అందరూ నేషనల్ మీడియా కూడా గమనిస్తుంది ఏంటంటే, వైసీపీ వాళ్ళు ఎందుకు ఈ మీద, ఎన్నికల మీద తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ గట్టిగా మాట్లాడిన విషయాల్లో జగన్ ఎప్పుడు గొంతు కలిపేవాళ్ళు కాదు. వైసీపీ మోరార్లెస్ కొంచెం మధ్యవాదంగా మాట్లాడడం, ఉన్నంతలో కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద 4 చురకలు వేయడం జరిగేది. కానీ మొన్న మిథున్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో వివాదంలో ఈసీ పద్ధతి బాగాలేదు ఇవన్నీ మాట్లాడారు. ఆయన అనుకుంటే వైవి సుబ్బారెడ్డి కూడా మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి తనకే స్వయంగానే కొన్ని చిక్కుల్లో ఉన్న మనిషి, ఎన్నికల కమిషన్ పద్ధతి ఏం బాగాలేదు, ఓట్ల జాబితాలు వీటన్నిటిలో చాలా అవకతవకలు ఉన్నాయి, ఈవీఎంలు బాగాలేవని ఆయన కూడా. అంటే కొంచెం వైసీపీ వాళ్ళు పూర్తిగా లోబడిపోవడమే కాకుండా బీజేపీని కొంచెం పూర్తిగా టీడీపీ మీద ఆధారపడుతున్నారు. మీరు కనుక ఇదైతే మేము రెండో వైపు కూడా మేము వెళ్ళే అనే ఒక సంకేతం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం కూడా అలాంటి అవగాహన కూడా వస్తుంది. చూడాలి మరి రాజకీయాల్లో చాలా మలుపులు కలిగే ఒక అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. సార్, పవన్పై కర్ణాటక మంత్రి ధ్వజం, జయసుధ కితాబులు ఎలా చూడాలి అంశం? నిజంగా ఇవి రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేనివే. కానీ
కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ అనుకుంటా ఆయన పేరు, ఆయన చాలా తీవ్ర స్థాయిలో సంతోష్